హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించి ఇంటర్మీడియట్ లో పాస్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ కెరియర్ లో డిగ్రీ చేయాలనుకునే వారికి టిఎస్ దోస్త్ ద్వారా అప్లై చేసి కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో టిఎస్ దోస్త్ 2026 అని టైప్ చేసే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మొదటిగా 3 స్టేజెస్ లో అప్లికేషన్ ని కంప్లీట్ చేయాలి. మొదటిది క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. దీనిని సెలెక్ట్ చేస్తే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ దోస్త్ వెబ్సైట్ ద్వారా, రెండవది దోస్త్ మొబైల్ అప్లికేషన్ ద్వారా. ఈ రెండింటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రెసెంట్ మీ ఇంటర్మీడియట్ లో ఉన్న నేమ్ అండ్ మీ ఆధార్ లో ఉన్న నేమ్ తో ఎగ్జాక్ట్ గా సరిపోవాలి. ఒకవేళ తేడా ఉంటే థర్డ్ ఆప్షన్ నియరెస్ట్ మీ సేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాది సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్సైట్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ లో మీరు ఇంటర్ చదివిన బోర్డ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయమని పాపప్ వస్తుంది, ఓకే చేయండి. తర్వాత కింద హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేయగానే లోడింగ్ మెసేజ్ చూపిస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ని సెర్చ్ చేయాలని అంటుంది, ఓకే చేయండి. వన్స్ డీటెయిల్ మ్యాచ్ అవుతుంటే కింద స్టూడెంట్ నేమ్, జెండర్ అండ్ ఫాదర్ నేమ్ వచ్చేస్తాయి. తర్వాత కింద ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి కింద ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని సెలెక్ట్ చేసి చివరిగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డూ యు వాంట్ టు గో విత్ ఆధార్ అని పాపప్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఆధార్ తో మీ ఇంటర్ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని ఈ పేజ్ లో ఆధార్ ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చి పక్కన దోస్త్ ఐడి జనరేట్ అయి చూపిస్తుంది. నోట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ స్టేజ్ లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి కింద ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది, చెక్ చేసుకొని ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్వే చూపిస్తుంది. ఇందులో కార్డ్ లేదా క్యూఆర్ తో పే చేయాలంటే బిల్ డెస్క్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి దోస్త్ పేజ్ లో ట్రాన్సాక్షన్ ఐడితో పాటు అప్లికేషన్ లాగిన్ పిన్ జనరేట్ అయి ఫోన్ కి మెసేజ్ వస్తుంది, సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత కింద క్లిక్ హియర్ టు లాగిన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ అప్లికేషన్ లాగిన్ లోకి వెళ్తుంది. ఇందుకు ఇక్కడ మీరు నోట్ చేసి పెట్టుకున్న దోస్త్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఎంట్రీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఇంటర్ హాల్ టికెట్ లోని మ్యాచింగ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మిగతా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అందుకు ఇక్కడ ఫస్ట్ మీ వాట్సాప్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఇది ఎవరిదన్నా ఇవ్వచ్చు. తర్వాత పక్కన వర్కింగ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటో బిలో 100 KB, అలాగే పక్కన సిగ్నేచర్ బిలో 50 KB లోపు క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కింద మీకు ఇంటర్ లో వచ్చిన టోటల్ మార్క్స్ అండ్ స్టడీడ్ కాలేజ్ నేమ్ అండ్ లాంగ్వేజ్ పర్సెంటేజ్, అలాగే కింద గ్రూప్ పర్సెంటేజ్, చివరిగా టోటల్ పర్సెంటేజ్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద ఇంటర్ లో చదివిన మీడియం ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇంటర్ లో మీరు తీసుకున్న సెకండ్ లాంగ్వేజ్ ని కూడా సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి చదివిన మీడియం పక్కన ఎస్ఎస్సి లో ఉన్న సెకండ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసి తర్వాత కింద ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఇంటర్ లో బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద డిగ్రీలో మీరు తీసుకుపోయే సెకండ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ లో మీ హౌస్ నంబర్, డిస్ట్రిక్ట్ అండ్ ఏరియా అండ్ మండల్ అండ్ పిన్ కోడ్ అండ్ చివరిగా విలేజ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్రెసెంట్ అడ్రస్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఒకవేళ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ రెండు సేమ్ గా ఉంటే ఇక్కడ చెక్ పెట్టండి. తర్వాత కింద అదర్ డీటెయిల్స్ లో మీ పేరెంట్స్ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇది ఆప్షనల్ కాబట్టి ఇష్టం ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేసుకొని పక్కన బ్లడ్ గ్రూప్ ఆప్షనల్, ఇష్టం ఉంటే సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి మార్క్స్ మెమో కింద 2 టైప్స్ ఆఫ్ బర్త్ మార్క్స్ అడుగుతుంది. ఇందులో అట్లీస్ట్ 1 ఫిల్ చేయాలి. తర్వాత కింద మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేస్తే కింద సబ్ క్యాస్ట్ అడుగుతుంది. సెలెక్ట్ చేసి కింద క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ తప్పనిసరి కాబట్టి ఎంటర్ చేసి పక్కన గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే కింద మీ క్యాస్ట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. తర్వాత కింద ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి, లేదా వదిలేయండి. తర్వాత కింద స్పెషల్ కేటగిరీలో మీ పేరెంట్స్ రైల్వేలో ఎంప్లాయీస్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
అలాగే కింద ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే కింద సర్టిఫికేట్ టైప్ అడుగుతుంది. అలాగే కింద స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత కింద ఎక్స్ట్రా యాక్టివిటీస్, అలాగే చివరిగా మీ పేరెంట్స్ ఆర్మీలో ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఫిజికల్లీ డిజేబుల్ అయి ఉంటే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద గత లాస్ట్ 7 years ఫ్రమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి 6th క్లాస్ వరకు చదివిన స్టేట్ ని సెలెక్ట్ చేసి పక్కన చదివిన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి పక్కన మండల్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చివరిగా చదివిన కాలేజ్ నేమ్ ఆ స్కూల్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత చివరిగా కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రివ్యూ ని సెలెక్ట్ చేయండి. ఇందులో వన్స్ మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటేనే కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రింట్అవుట్ చూపిస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో కాలేజెస్ అండ్ కోర్సెస్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవాలి. ఇందుకోసం కింద గో టు వెబ్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పైన 2 ఆప్షన్స్ చూపిస్తుంది, ఒకటి బై కోర్స్ అండ్ సెకండ్ బై కాలేజ్. ఇక్కడ బై కోర్స్ సెలెక్ట్ చేస్తే కింద యూనివర్సిటీని సెలెక్ట్ చేసి అందులో మీకు నచ్చిన కోర్స్ ని సెలెక్ట్ చేసుకొని కింద కోర్స్ మీడియం అండ్ కోర్స్ టైప్ తో పాటు చివరిగా ఈ కోర్స్ ని ఆఫర్ చేసే కాలేజెస్ లిస్ట్ కింద చూపిస్తుంది. కావలసిన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బై కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో యూనివర్సిటీ నేమ్ ని సెలెక్ట్ చేసుకొని కింద కాలేజ్ టైప్ క్యాంపస్ ఆర్ ఆటోనమస్ ఆర్ ప్రైవేట్ కావాల్సింది సెలెక్ట్ చేసుకొని కింద కోర్స్ మీడియం ఇంగ్లీష్ ఆర్ తెలుగు సెలెక్ట్ చేసుకొని కింద కోర్స్ టైప్ రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ ని సెలెక్ట్ చేసి కింద దానికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ చూపిస్తుంది. సెలెక్ట్ చేస్తే ఆ కాలేజ్ ఆఫర్ చేసే కంప్లీట్ కోర్సెస్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కింద ఆ కోర్స్ కి సంబంధించిన యూనివర్సిటీ అండ్ ఆటోనమస్ స్టేటస్, పక్కన కాలేజ్ నేమ్ అండ్ ఆఫర్ కోర్స్, పక్కన కోర్స్ టైప్ అండ్ మీడియం, చివరిగా టోటల్ ఫీజ్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా మీకు నచ్చిన యూనివర్సిటీ అండ్ అండర్ కాలేజెస్ అండ్ ఆఫర్ కోర్సెస్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకుంటే కింద డెలీట్ వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ గా యాడ్ చేసుకోవచ్చు. వన్స్ కాలేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక కింద అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీని సెలెక్ట్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుంది. ప్రింట్అవుట్ ఆర్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫేజ్ 1 కంప్లీట్ అయ్యాక సీట్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది. ట్యూషన్ ఫీజు కట్టి జాయిన్ అవ్వండి. అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.